తమిళనాడు సున్నా, ఏపీ సున్నా, తెలంగాణ సున్నా, కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినారు. ప్రజ్వల్ గడబడి తర్వాత 6-7 సీట్లకు పరిమితం అనేది సమాచారం వస్తూ ఉంది. అంటే 130 సీట్లున్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో 10 ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది. మీరందరూ విలేకరులు, మీరు బాగా వార్తలు చూస్తారు, మీరు కూడా విశ్లేషించండి. నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తెలంగాణలో బీజేపీకి 1 or none, బీఆర్ఎస్ 14 లేదా 12 ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన వర్గాల యొక్క ప్రజల ఆగ్రహం, వాటన్నింటినీ అంచనా కట్టి చెప్తున్నాను నేను. ఇవాళ కాంగ్రెస్ కనీసం 9 స్థానాలలో 3వ స్థానంలో ఉంది. 9 స్థానాలలో 3rd ప్లేస్లో ఉంది. బీజేపీ సెకండ్ ఉన్నా చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో, చాలా ఫార్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి లాంటి సిచ్యువేషన్ ఉంది. కాంగ్రెస్ 3rd ప్లేస్లో ఉంది, బీజేపీ మా దాంట్లో సగం కూడా లేదు. నామకే వాస్తే సెకండ్ ప్లేస్, కానీ మేము 52, 53 ఉంటే వాళ్ళు 21, 22 ఉన్నారు. అట్లా ఫార్ ఆఫ్ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో, స్పష్టంగా కనపడతా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి. ఆ ఆవశ్యకత ఉంది. నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు, ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం. మీరు ఒక 14 సీట్లు నాకు గెలిపియండి, నేను చూపిస్తా తెలంగాణ తడాకా ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా. మీరు సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం. ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలి. తెలంగాణ మేధావి లోకానికి, తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి, ఒక ఒరబడిలో పడి కొట్టుకొని పోవద్దు, ఒక దానిలో పడి కొట్టుకొని పోవద్దు. మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తే, బీఆర్ఎస్ ఇంటి పార్టీ, ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దిగేదాకా కొట్లాడే పార్టీ కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలిపించండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే అశాంతి, అలజడి తప్ప ఇంకోటి రాదు, ఏమి జరగదు. ఆ బీజేపీ పిచ్చిల పడి పోతే మనకు ఏమి రాదు. బీఆర్ఎస్ తెలంగాణ బలం, బీఆర్ఎస్ తెలంగాణ శక్తి. ఏ రోజుకైనా మంటిపైనకైనా సరే ఇంట్లో ఉండాలన్నారు. ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేదేం లేదు. గతంలో 4 బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే 4 రూపాయల పని కూడా జరగలేదు, రాష్ట్రానికి ఏమి లాభం జరగలేదు. కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా చేతులు కట్టుకొని నిల్చుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు. కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ శక్తులతో ఇప్పుడు రాజ్యం రాబోతుంది. కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి. మనకు తమిళనాడు మంచి ఆదర్శం. తమిళనాడులో ద్రావిడులు ఎంత బలంగా ఉండి ద్రవిడ పార్టీలను గెలిపిస్తారు తప్ప బయట పార్టీలను గెలిపియరు. మనం కూడా అట్లే తెలంగాణలో కూడా ఆ శక్తి రావాలి, తెలంగాణకు ఆ ఆలోచన రావాలి. ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆ రకమైన మిలిటెన్సీ మనం తయారు చేసుకోవాలి, బ్రహ్మాండంగా ముందుకు పోవాలి. ఈ 2 పార్టీల కథలు చూసినాం మనము. 10 ఏళ్ళ బీజేపీ, అంతకుముందు 40 ఏళ్ళ కాంగ్రెసు, ఇప్పుడు 6 నెలల కాంగ్రెస్. పూర్తి వాళ్ళ రూపం బయటపడ్డది. ఇంకా వాళ్ళని గురించి భ్రమపడితే మోసపోతాం, గోసపడతాం తప్ప జరిగేదేం లేదు. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ని బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. వన్ ఎట్ ఏ టైం ప్లీజ్. ఒక్కరండి. వన్ హైదరాబాద్ని యూటీ చేస్తే బాగుంటుంది, లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడింది. ఖర్గే లాంటి వ్యక్తికి అట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అయిద్దని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తానంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ 2వ రాజధాని కావాలంటుందంటే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ను దెబ్బ పెడతారని మనకు అర్థమవుతూ ఉంది. హైదరాబాద్ మనది, మన సొంతం, దాన్ని ఎన్నిటి కూడా అట్లా పోనీయం. కాబట్టి ఈ ఖర్గే మాటలు కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి. కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్లో పవర్ కట్స్కి బీఆర్ఎస్ ప్రభుత్వం అండర్లైన్ పవర్ ఏకపోవడం, అండర్గ్రౌండ్ పవర్ ఏకపోవడమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తారు. ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్ గ్రౌండ్ లైన్లు ఇండియాలో? అవసరమైన చోట కొద్ది మేర వేస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలి. ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమవుతలేదు.
సార్ భాష విషయంలో మనము దేని విషయం అండి? భాష మీరు మాట్లాడే భాష నేను మంచిగా మాట్లాడుతున్నా కదా. భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుందామని నిన్న సీఎం ప్రతిపాదన పెట్టింది సార్. ఈ సీఎమా? ఈ సీఎంఏ సార్. అంటే దయాలు వేదాలు వలించిన